రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలి అంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ నిరసనకు దిగారు. 6 లక్షల మంది ఉద్యోగులు కష్టాలలో ఉన్నారని, దాదాపుగా 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. వెంటనే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. అవినీతి లేని ప్రభుత్వం రావాలి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చింతామోహన్ వ్యాఖ్యానించారు. 30,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు వెంటనే. కానీ 24 గంటలు కష్టపడి పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర అధినేత పట్టించుకోవటం లేదు. వృధా ఖర్చులు పెడుతున్నాడు. ప్రత్యేక విమానాలు, మీటింగుల పైన పేదవాళ్ళు కష్టపడి అప్పుల్లో 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడం గమనార్హం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. 30,000 కోట్ల రూపాయలు